లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ట్రై మెథడ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గోరుకల్లు రాజశేఖర్. ట్రై మెథడ్ను సునాయాసంగా బోధిస్తూ గతంలో కూడా వేలాది మంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ మాస్టర్ది. ప్రస్తుతం మనతో ఆ మాస్టారు ఉన్నారు. ట్రై మెథడ్ పెడగాగిగా ఎలా అవతరించింది, పెడగాగిని ఏ విధంగా విద్యార్థులు చదవాలి, ఏపీలో రానున్న రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎలా ప్రిపేర్ కావాలండి సార్? నమస్తే శ్రీరామ్ గారు. ట్రై మెథడ్స్ని పెడగాగి అనడానికి కారణం ఏంటంటే విద్యారంగంలో వచ్చినటువంటి పెను మార్పులు. ప్రధానంగా గతంలో జ్ఞానం కోసం బోధించే వాళ్ళం, ఇప్పుడు జ్ఞాన నిర్మాణం కోసం బోధిస్తున్నాం అన్నమాట. జ్ఞాన నిర్మాణం అంటే పూర్వ జ్ఞానం మీద ఆధారపడి నూతన జ్ఞానం క్రమబద్ధంగా అమరడం. జ్ఞానంగా పొందినటువంటి అంశాలు మర్చిపోవచ్చు, కానీ జ్ఞాన నిర్మాణం అయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక ఉపం వచ్చిందో అప్పటి నుంచి విద్యారంగంలో పెను మార్పులు వచ్చినాయి. మరి పాతకాలంలో లాగా ఇంకా ఉపాధ్యాయ కేంద్రంగా చెప్పిన, అలాగే ఈ ఆధునిక అంశాలను అర్థం చేసుకోకుండా బోధించిన మనం అనుకున్న ఫలితాలు సాధించలేము. అందుకే టీచింగ్ మెథడాలజీని కాస్త అధ్యాపన శాస్త్రం పెడగాగిగా మార్చేసినాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనోవిజ్ఞాన తత్వశాస్త్ర ఆధారాలను బేస్ చేసుకొని ఆధునిక కాలానికి అప్లై చేస్తూ పూర్తిగా విద్యార్థి కేంద్రీకృతంగా, అలాగే కృత్యాధారంగా బోధనను మార్చడానికి ప్రవేశపెట్టిందే పెడగాగి అని చెప్పొచ్చు. ప్రధానంగా 2010లో విద్యా హక్కు చట్టం అమలైన తర్వాత గుణాత్మకమైన నాణ్యమైన విద్యను అందించాలా, విద్యార్థిలో కూడా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సంపూర్ణ మూర్తిమత్వం పెంపొందించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి శిశువును శాస్త్రీయంగా, తత్వశాస్త్రపరంగా, మనోవిజ్ఞాన శాస్త్రంగా అర్థం చేసుకొని బోధించడానికే మెథడాలజీని ఇప్పుడు పెడగాగి మార్చాం అనమాట. ఈ పెడగాగి అనే మీనింగ్ ఏం చెప్తుంది, అంటే ఆ యొక్క స్వభావం ఏంటి? పెడగాగి అనే పదం ఒక ఇంగ్లీష్ పదం. ఆ పదానికి ఆధారం ఏంటంటే పెడోస్ ఇంకా ఎగోస్ అనే గ్రీకు పదాలు. పెడోస్ అంటే చైల్డ్ అని, ఎగోస్ అంటే టూ లీడర్ అర్థం. అంటే చైల్డ్ని వృద్ధిలోకి తేవడానికి తెచ్చే శాస్త్రాన్ని ఏమంటారు? పెడగాగి అంటారు. సో ఇక్కడ తెలుగులో ఏమంటామంటే అధ్యాపన శాస్త్రం అంటారు. బోధన అభ్యసనం రెండు కూడా కళ మరియు శాస్త్రాలు కాబట్టి అధ్యాపన శాస్త్రం కూడా కళ మరియు శాస్త్రమే. ఇందాక చెప్పినట్లు ఫిలసఫికల్గా ఆలోచించాలి, సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా చూడాలి, అలాగే చైల్డ్ సెంటర్డ్గా ముందుకెళ్ళాలి, అలాగే యాక్టివిటీ బేస్డ్గా ముందుకెళ్ళాలి. అందుకే ప్రాజెక్టులు, అన్వేషణలు, వినూత్నమైన కార్యక్రమాలతో మనం బోధించే ప్రతి అంశం కూడా పిల్లవాడు నిత్య జీవితానికి అన్వయించుకునేది తయారు చేయాలి. కాబట్టి మెథడాలజీని పెడగాగి అంటున్నాం. ట్రై మెథడ్స్లో ప్రధానంగా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఆ 5 సబ్జెక్టులను ఎలా కలుపుకొని చదవాలి, అదంతా కూడా ఒక కలగర గొంపలాగా ఉంటుంది. ఆ వాటిని ఏ విధంగా చదవాలి, ఎలాంటి టెక్స్ట్ బుక్స్ చదివితే బాగుంటుందంటారు? అంటే ఆ గవర్నమెంట్ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ బాగుంటుందంటారా, లేకుంటే బయట దొరికేటటువంటి మెటీరియల్స్ ఎలా ఉంటాయి? ఎప్పటికైనా సరే ఏ ఫ్యాకల్టీ కన్నా, ఏ పుస్తకం కన్నా సబ్జెక్ట్ గొప్పది. ఆ సబ్జెక్ట్ ఏ పుస్తకం దొరుకుతుందో ముఖ్యం కాదు. ఎందుకనంటే కంటెంట్ వరకు ఎస్సీఆర్టీ పుస్తకాలు సరిపోతాయి, ప్రస్తుతం ఉన్న సిబిఎస్ సిలబస్ పుస్తకాలు సరిపోతాయి. కానీ మెథడాలజీ సంబంధించి చాలా సమగ్రంగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ మూడింటి మధ్య సామెతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మూడు కలపొచ్చు. అలాగే తెలుగు ఒక భాషనే, ఇంగ్లీష్ ఒక భాషనే కాబట్టి వాటి బోధనా శాస్త్రం ఒక రకంగా ఉంటాయి. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ కలిపి చదువుకోవచ్చు, అలాగే మ్యాథ్స్, సైన్స్, సోషల్ కూడా కలిపి చదువుకోవచ్చు. అయితే గుర్తుంచాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ మెథడాలజీకి ప్రస్తుతం డిఎస్ సిలబస్లో దాదాపుగా 20 మార్క్స్ ఉన్నాయి. ఆ 5 మెథడ్స్ చదువుకుంటే 20 మార్క్స్ వస్తాయి. అంటే దాదాపుగా మొత్తం మార్కుల్లో 25% మార్క్స్ వాటికే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడాలజీ అంటే అదొక దయ్యమో భూతమో అనుకోకుండా, దాంట్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా చాలా డ్రైగా ఉంటాయి, అర్థం చేసుకోలేకపోతున్నాం ఇలాంటి ఆలోచన పెట్టుకోకుండా మీరు అన్నట్టు వాటి మధ్య సామెతలు అర్థం చేసుకొని మ్యాథ్స్ను, సైన్స్ను, సోషల్ను మూడింటిని కలిపేసి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చదివిన తర్వాత తెలుగు లాంగ్వేజ్ గురించి, అలాగే ఇంగ్లీష్ గురించి గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ గురించి, అలాగే తెలుగు భాష గురించి తీసుకున్నటువంటి యాక్షన్స్ గురించి రెండింటిని వేరువేరు చదివితే బాగుంటుంది అన్నమాట. ట్రై మెథడ్స్లో ప్రధానంగా ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఆ చాప్టర్స్ని ఏ విధంగా ప్రిపేర్ అవుతే అభ్యర్థులకు ఈజీగా ఉంటుంది? ఓకే, ముందుగా అయితే నేను మ్యాథ్స్, సైన్స్, సోషల్ గురించి మాట్లాడతాను. మ్యాథ్స్, సైన్స్, సోషల్లో అన్నీ కలుపుకుంటే
మ్యాథ్స్ పుస్తకంలో ఓ 10 చాప్టర్లు, సైన్స్లో 10 చాప్టర్లు, సోషల్లో 10 చాప్టర్లు ఉంటాయి. కానీ వాటిని సూక్ష్మీకరిస్తే వచ్చేది 6 చాప్టర్లు అనమాట. ఒకటి వచ్చేసి స్వభావము, పరిధి, లక్షణాలు. ఇది ఒక్కో సబ్జెక్టుకి వేరువేరుగా ఉంటుంది. రెండోది లక్ష్యాలు, సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు. ఇక మూడోది బోధన ఉపగమాలు, అలాగే పద్ధతులు, ఇంకా మెలకువలు. నాలుగోది వచ్చేసి వనరుల వినియోగము, అలాగే బోధనోపకరణాలు, అలాగే బోధన అభ్యసన ప్రక్రియ. ఇక ఐదోది విద్యా ప్రణాళిక, ప్రణాళిక రచన, అలాగే ఉపాధ్యాయుడి గుణాలు. 6 చాప్టర్లో మూల్యాంకనము, పాండిత్య సాధన నికషం ఉంటుంది. ఇలా 6 భాగాలు డివైడ్ చేసుకోవచ్చు. లేదంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్లు 10 భాగాలు డివైడ్ చేసుకోవచ్చు. 10 భాగాలు అన్నప్పుడు 1 స్వభావము, 2 లక్ష్యాలు, 3 పద్ధతులు, 4 ప్రణాళిక రచన, 5 విద్యా ప్రణాళిక, అలాగే 6 ఉపకరణాలు, 7 వనరుల వినియోగం, 8 అనియత బోధన పద్ధతులు, అలాగే 9 మూల్యాంకనము, అలాగే 10 ఉపాధ్యాయుల లక్షణాలు. ఇట్లా 10గా డివైడ్ చేసి చదువుకోవచ్చు, లేదా 6 చదువుకుంటే సులభం ఉంటుంది అన్నమాట. అయితే ఇందులో మొదటిగా ఉండే స్వభావమే చాలా టఫ్గా ఉంటుంది. ఎందుకంటే గణిత శాస్త్రవేత్తలు చాలా ఎక్కువగానే ఉంటారు, సైన్స్ సంబంధించి కూడా ఎక్కువగా ఉంటారు, సోషల్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ నిర్వచనాలు కావచ్చు, లేదా వాటిని ఎలా ప్రిపేర్ కావాలి, వాటికి సంబంధించి మీరు దాదాపుగా గతంలో కూడా పుస్తకాలు కూడా రాశారు. అంటే సులభ పద్ధతిలో విద్యార్థులకి ఎలా యూజ్ఫుల్గా ఎలా ప్రిపేర్ కావాలంటే ఉదాహరణ చూడండి, ముఖ్యంగా గణిత నిర్వచనాలు సుమారుగా ఒక 60 ఉంటాయి. వివిధ గణితశాస్త్రులు గణితం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను సంతోషంగా లేననిపిస్తే గణితం చేస్తా, సంతోషంగా ఉంటే దాన్ని కొనసాగించడానికి గణితమే చేస్తా అంటారు ఆల్ఫ్రెడ్ రెండి గారు. సంఖ్యలే విశ్వశాస్త్రకర్తలు అంటారు పైథాగరస్ గారు. అలాగే ఎక్కడ సంఖ్య ఉంటుందో అక్కడ లయ ఉంటుంది అంటారు పైథాగరస్ గారే. అలాగే సంఖ్యారాశుల మాపనాల విజ్ఞానం అంటారు బెల్లు. ఇలా మొత్తం గణిత శాస్త్రవేత్తలంతో రాసుకుంటే సుమారుగా 6 నిమిషాలు వస్తాయి. ప్రధాన సమస్య ఏంటంటే వాటి మధ్య ఉన్నటువంటి కన్ఫ్యూజన్. అన్ని డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలన్నా అని మొదట్లో చాలామంది పిల్లలు నన్ను అడిగిన మాట వాస్తవం. నేను వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళకి గుర్తుండే విధంగా అన్ని కోర్స్ చెప్తా ఉంటే కొంతమంది ఆ లెసన్ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది ఇన్ని చదవాలని అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయో అన్ని నిర్వచనాలు కూడా ఎగ్జామ్లో కనిపించేసరికి ఓకే మనం కూడా ఇవన్నీ చదవాలనుకున్నారు. ప్రధానంగా గణిత స్వభావంలో మీరు అన్నట్లు ఆ నిర్వచనాలు, గణితం యొక్క లక్షణాలు, అలాగే గణితం యొక్క స్వభావంతో పాటు గణిత శాస్త్రవేత్తల గురించి, ముఖ్యంగా విదేశీయుల్లో చూసుకుంటే చైనీయుల కృషి కావచ్చు, లేకపోతే సుమేరియన్ల కృషి కావచ్చు, బాబిలోనియన్ల కృషి కావచ్చు, అలాగే అరబ్బుల కృషి కావచ్చు, ఈజిప్షియన్లు కావచ్చు, వీళ్ళు ఎంత ఇంపార్టెంటో అలాగే గ్రీకుల గురించి చదవాల్సి వస్తుంది. మరి వీళ్ళందరిలో బాగా చదవాల్సింది గ్రీకుల్లో పైథాగరస్, అలాగే అపోలోనియస్, అలాగే ఆర్కిమిడిస్ లాంటి శాస్త్రవేత్తలు చేసిన కృషి చేసుకోవాలి. ఇక భారతీయ శాస్త్రవేత్తలు అయితే కనుక కేవలం శ్రీనివాస రామానుజన్, ఆర్యభట్ట, భాస్కరాచార్య వరకే మనం స్టికాన్ కాకుండా పింగళికుడు, అలాగే బౌద్ధాయనుడు, అలాగే శకుంతలాదేవి, అలాగే పిసి మొహలనోబిస్, అలాగే రామచంద్ర కాప్రేకర్, ఇక్కడ ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క టాపిక్ని సమగ్రంగా చదివితే నిజంగా మ్యాథ్స్ స్వభావం అంతా ఈ చాప్టర్ ఇంకొకటి లేదు. వాస్తవానికి ఒక శాస్త్రవేత్త గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు జన్మించాడు, అలాగే ఆయన బాల్యం ఎలా సాగింది, ఆయన విద్య ఎక్కడ పొందాడు, గణితం పరిశోధన చేయాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది, ఆ పరిశోధన ఎలా సాగింది, ఆయన రాసిన పుస్తకాలు ఏంటి, ఆ పుస్తకంలో ఉన్న విభాగాలు ఏంటి, ఆ విభాగాల్లో ఉన్న గణిత అంశాలు నేర్చుకొని ఆయన గణితం గురించి చేసినటువంటి కుశలత నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, శ్రీనివాస రామానుజన్ గారు అంటే మాక్ తీటా ఫంక్షన్స్, మాత్రిక చతురస్రాలు, నెస్టెడ్ స్క్వేర్ రూట్స్, సమున్నత న్యాయ సంఖ్యలు, అలాగే స్ట్రింగ్ థియరీ, ఎలిప్టికల్ ఇంటగ్రల్స్, గోల్డ్బాక్ కంజెక్చర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఈ అంశాలన్నీ తప్పనిసరి గుర్తుపెట్టుకోవాలి. ఆర్యభట్ట దగ్గర అనుకోండి, ఆర్యభట్ట గారు ఆర్యభట్టీయం రాస్తారు. ఆర్యభట్టీయంలో 4 భాగాలు ఉంటాయి. గీతిక పాదం, గణిత పాదం, ఇలా ప్రతి భాగం చదవడమే కాకుండా ఆ భాగంలో ఉన్నటువంటి అంశాలు కూడా గతంలో అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాయణాంతం, దక్షిణాయాంతం గురించి ఆర్యభట్టీయంలోని ఏ గ్రంథంలో ఉందని అడిగాడు. సో ఒక శాస్త్రవేత్త గురించి చదివేటప్పుడు చాలా డీటెయిల్గా చదవాలి. మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్ల అన్ని నిర్వచనాలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. చూడండి, ఉదాహరణకి టెక్స్ట్ బుక్లో ఒక దగ్గర ఆధునిక నాగరికతకు గణితం అద్దం వంటిది అని ఇచ్చాడు. మరి ఆధునిక నాగరికతకు గణితం అద్దం వంటిది అని చెప్పింది ఎవరయ్యా అంటే బెకన్ గారు. పోయినసారి ఎగ్జామ్ ఏమి ఇచ్చాడంటే ఆధునిక నాగరికత అనకుండా నాగరికతకు అద్దం వంటిది అన్నాడు. అందరూ బెకన్ అనే పేరు పెట్టారు. ఆప్షన్ చూస్తే హెగ్బెన్ ఆన్సర్. అక్కడ 3 నిర్వచనాలు ఉంటాయి. నాగరికతకు అద్దం అంటే హెగ్బెన్ గారు, ఆధునిక నాగరికతకు అద్దం అంటే బెకన్ గారు,
ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం అంటే లైబ్నిజ్ గారు. సో చూసుకుంటే ప్రతి డెఫినేషన్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది మ్యాథ్స్ స్వభావం. కేవలం దీంట్లోనే మ్యాథ్స్లోనే ఇంకా ఇవే కాకుండా గణితంలో నిరూపణ అలాగే ధృవీకరణ ప్రక్రియలు కొత్త పుస్తకాలు ఉంటాయి మనకు, ఆ టాపిక్స్ చదువుకోవడం. సో ప్రాథమిక స్థాయికి ఏది ముఖ్యము, అలాగే ప్రాథమికోన్నత స్థాయికి ఏది బాగుంటుంది, ఏ నిరూపణ మనం ఏ విధంగా నిరూపిస్తాము, అసలు ధృవీకరణ ఎందుకు అంత ప్రాధాన్యత, దీంతోపాటు రకరకాల గణిత శాఖలు. ఇప్పుడు సమితివాదం అంటే జార్జ్ కాంటర్ గుర్తు రావాలి, అలాగే వైశ్లేషిక రేఖాగణితం అంటే రెన్డే కార్టెస్ గుర్తు రావాలి. ఇలా ప్రతి టాపిక్ మీద వివిధ పరిశోధనలు కనీస జ్ఞానం అన్న కలిగి ఉండాలి. అలాగే ఈ మధ్యకాలంలో గణితం బోధించడానికి రకరకాల సాఫ్ట్వేర్లు అలాగే రకరకాల అప్లికేషన్స్ తయారవుతున్నాయి. వాటి గురించి కూడా ప్రశ్నలు ఆల్రెడీ గతంలో అడిగాడు. ఉదాహరణకి మ్యాథ్ క్వాడ్ కానీ అలాగే జియో జిబ్రా కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ లేకపోతే యాప్స్ ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం అప్పటికప్పుడు ఆశ్చర్యపోకుండా గణిత స్వభావం దగ్గరనే గణితం అమూర్తమైంది, తర్కమైంది, అలాగే గణితం ఒక సరిచూసే పద్ధతి, గణితానికి వేగం ఖచ్చితత్వం ఉంటాయి, ఇవన్నీ చెప్పుకునేటప్పుడే గణితం అంటే ఏం కాదు, గణితం మూర్త శాస్త్రం కాదు, గణితం వివరణాత్మకం కాదు, ఇంత సమగ్రంగా చదివితే నిజంగా గణిత స్వభావం అంత ఈజీ టాపిక్ ఇంకొకటి లేదు. ఇంకొకటి ఏంటంటే మ్యాథ్స్ స్వభావం తర్వాత అన్నిట్లో ఒక రకం చదవాల్సిన పని లేదు. సైన్స్ స్వభావం తీసుకుంటే సైన్స్ అనే పదం, ఇప్పుడు ఒక పదం తీసుకుంటే ఆ పదానికి మూలపదం దాని అర్థం. మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథెన్ టెక్నిక్, అలాగే ఆర్ట్స్ మ్యాథమెటికా, ఇంకా మ్యాథైన్ ఇలాంటి పదాలను చూసుకుంటాం. గణితం చూసుకుంటే గన్ను, అలాగే గణిత అనే పదాలు. సైన్స్ తీసుకుంటే సైన్సియా, సిరియా అనే పదాలు. అలాగే జియోగ్రఫీకి, హిస్టరీకి, సివిక్స్కి, ఎకనామిక్స్కి ప్రతి పదానికి మూల పదాలు ఉంటాయి. సో సైన్స్ చూసినప్పుడు అసలు శాస్త్రం అంటే ఏంటి, శాస్త్రం ఒక సత్యాల కుప్ప, ఒక క్రమబద్ధమైన విజ్ఞానం, దేన్ని పడితే దాన్ని శాస్త్రం అనడానికి లేదు. శాస్త్రం అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకొని శాస్త్ర నిర్వచనాల్లో ముఖ్యంగా ఐన్స్టీన్ గారు, అలాగే కార్ల్ పాపర్ గారు, అలాగే ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ గారు, అలాగే అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ సైన్స్ అనే సంస్థ ఇచ్చిన నిర్వచనం కానీ ఈ డెఫినేషన్ నేర్చుకొని శాస్త్రం యొక్క లక్షణాలు, దాని యొక్క పరిధి విధంగా నేర్చుకొని శాస్త్ర నిర్మాణాన్ని హెన్రీ పాయింకర్ ఇంకా ఆర్సి శర్మ గారు నిర్మాణంలో ఉన్న భవనంతో పోలుస్తారు. మరి అవే కాకుండా శాస్త్ర నిర్మాణాన్ని ద్రవ్యాత్మక, సంశ్లేషణాత్మక నిర్మాణంగా స్క్వాబ్ ఇంకా ఫినిష్ చేసిన వర్గీకరణ చాలా ఇంపార్టెంట్. సంశ్లేషణాత్మక నిర్మాణంలో శాస్త్రం కనుగొనడానికి అవసరమైన శాస్త్రీయ పద్ధతులు, శాస్త్రీయ ప్రక్రియలు, అలాగే శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయి. ఆ నైపుణ్యాల గురించి కూడా ఇందులో మూల నైపుణ్యం ఏది, ప్రాథమిక నైపుణ్యం ఏది, ఏది సమీకృత ప్రక్రియ, ఇలాంటి ప్రశ్నలు తయారవుతాయి. అలాగే ద్రవ్యాత్మక చూసుకుంటే అక్కడ యథార్థాలు, భావనలు, సత్యాలు, సాధారణీకరణాలు, వీటి మధ్య తేడాలు, అలాగే ఒక ఉదాహరణ ఇచ్చినప్పుడు టక్కున గుర్తించడం. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఒక నిత్య సత్యమా యథార్థమా అంటే చాలామంది ఒక నిత్య సత్యం అనుకుంటారు. అది ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో యూనివర్సల్ ట్రూత్గా చూసుకుంటాం. బట్ సైన్స్ ఏంటంటే సైన్స్ ఒక సాపేక్ష సత్యం. ఏ సత్యం కూడా స్థిరంగా ఉండాల్సిన పని లేదు. దాని గురించి లోతుగా అధ్యయనం చేస్తే తప్ప అర్థం కాదు. చాలామంది ఆకాశం నీలి రంగులో ఉందనుకున్నారు. వాస్తవానికి అక్కడ సముద్రాల యొక్క నీలి రంగు కాంతికి విక్షేపణం చెంది ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆకాశం అనేదే లేదు, కానీ ఆకాశం నీలి రంగులో ఉందని మనం పాటలు కూడా పాడుకుంటాం. వాస్తవానికి అక్కడ శాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం. చూడండి, చాలా రోజుల నుంచి మనం రకరకాల పనులు కింద పడుతూ ఉంటాయి, కానీ న్యూటన్ చేసినటువంటి పరిశీలన ఏమైంది, విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతానికి ఆధారమైంది. 20sలోనే ఆయన సిద్ధాంతం కనిపెట్టాడంటే ఆయనలో పరిశీలన ఎక్కువ పడుతుంది. ఇది సైన్స్ స్వభావం. సైన్స్ స్వభావంలో ఇవే కాకుండా శాస్త్రవేత్తల గురించి కూడా అక్కడ చదువుకోవాలి. ఎందుకంటే గతంలో అంత డెప్త్గా అడిగేవాడు కాదు, కానీ ఈ మధ్యకాలంలో రీసెంట్గా 27 నక్షత్రాలు ఉండేటువంటి వేదం ఏదని అడిగాడు. అలాగే పులియబెట్టే ప్రక్రియ కనిపెట్టిన శాస్త్రవేత్తను అడిగాడు. అలాగే రక్తం అందే విధానము, రక్త ప్రసరణ విధానము, రక్త వర్గాలు, ఇలా చూసుకుంటే బోల్డ్ అంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క కృషి కూడా చదువుకోవాల్సి వస్తుంది. మ్యాథమెటిక్స్కి, సైన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ శాస్త్రవేత్తల్ని కానీ వాటిని కంపేర్ చేస్తూ ఎలా చదవాలి? వాస్తవానికి స్వభావం చదివేటప్పుడు మ్యాథ్స్ మనం ఎంతసేపు ఉన్నా ఒక అమూర్త శాస్త్రంగా, క్రమానుగత శాస్త్రంగా, అలాగే ఒక సరిచూసే పద్ధతిగా చూస్తాం. సైన్స్ అంటే ఒక క్రమబద్ధమైన విజ్ఞానం. ఆ క్రమబద్ధమైన విజ్ఞానం ఏర్పడాలంటే పరిశీలన, అన్వేషణ, ప్రాగుక్తీకరణ, పరికల్పన ఇలాంటి నైపుణ్యాలు ఉండాలి. రెండు స్వభావాలు వేరే, కానీ నిర్వచనాల సంఖ్య బట్టి చూసుకుంటే
అలాగే అందులో ఉన్న శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన విషయాలు చూసుకుంటే రెండు ఒకటే అనిపిస్తాయి. బట్ విడివిడిచాల్సిన వాటికి ప్రధానంగా తేడా ఉండేది సోషల్ స్వభావం. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం అనేది 20వ శతాబ్ద ఆరంభం వరకు కూడా విద్యాప్రణకు లేదంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ముందుగా అమెరికాలో మొదలు పెడతారు 1916-18 సంవత్సరంలో. ఆ తర్వాత ఇండియాలో 1952, 53 నుంచే నిర్బంధ అంశం అయింది. అసలు సోషల్ ఎప్పుడు మొదలుపెట్టినారు, సోషల్లో పురాతనమైన అంశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్లో మొదటి నుంచి ఉన్న టాపిక్ ఏది అంటే చాలామంది చరిత్ర అని చెప్తారు. వాస్తవానికి వలస పాలన కాలంలోనే ప్రవేశపెట్టిన టాపిక్ ఏంటంటే పౌరశాస్త్రం. బ్రిటిష్ వాళ్ళు మనకు సివిక్ సెన్స్ ఉండాలనే ఉద్దేశంతో సివిక్స్ను అప్పుడే ప్రవేశపెట్టారు. అర్థశాస్త్రం రీసెంట్గా ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీస్ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టారు. కాబట్టి ఏ భాగం ఎప్పుడు ప్రవేశపెట్టినారు. అలాగే సైన్స్ సోషల్ కలిపి మనం పరిసరాల విజ్ఞానం అంటాం. పరిసరాల విజ్ఞానం ఒకటి రెండుగా విడగొట్టి బోధించాలని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ చెప్తే వాటిని సమైక్యం చేయాలని యశ్పాల్ కమిటీ ఎన్సీఎఫ్ చెప్పింది. కాబట్టి సోషల్ స్వభావాన్ని కూడా బాగా ఫోకస్ చేసుకుంటే సాంఘిక అధ్యయనాలకు డెఫినేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి మధ్య ఉన్న భేదాల గురించి అడుగుతాడు. అలాగే సాంఘిక శాస్త్రంలో మనం పాటించేటువంటి ముఖ్యమైన సూత్రాలు అడుగుతాడు. సో వాటితో పాటుగా భారతదేశ చరిత్ర గురించో లేకపోతే భారతదేశ సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి స్కూలేషన్ సోషల్ అడ్మిట్ ఏంటంటే ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం. సరే ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది కాబట్టి ఇప్పుడు టక్కుని చెప్పేస్తాం. కానీ బిట్ ఎప్పుడు వచ్చిందంటే 2012లో వచ్చింది. అసలు అది స్టార్ట్ అయిందే 2010లో. మరి అంత ఫ్రెష్ కంటెంట్ మెథడాలజీలో పడిందంటే సోషల్ స్వభావాన్ని కూడా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే రెండవ చాప్టర్ అయినటువంటి ఈ స్వభావం తర్వాత లక్ష్యాలను అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే చాలామందికి ఫస్ట్ గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు వీటి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ గమ్యాలు, అలాగే ఆశయాలు లేదా ఉద్దేశాలు, ఆ తర్వాత లక్ష్యాలు. వీటి యొక్క లక్షణాలు చదువుకొని ఏది దేని ద్వారా సాధిస్తాము, ఏది విద్యార్థులు ఎటువంటి మార్పులు తెస్తో నేర్చుకుంటాం. ఆ తర్వాత ముఖ్యంగా సాంఘిక శాస్త్రంలో ప్రాథమిక స్థాయిలో ఉండే లక్ష్యాలు ఏంటి, ప్రాథమికోన్నత స్థాయిలో ఉండే లక్ష్యాలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఉద్దేశం యొక్క ప్రతిఫలమైన విలువ, ఆ విలువలో ఒక లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సబ్జెక్టు కూడా ప్రయోజన విలువ ఉంటుంది, క్రమశిక్షణ విలువ ఉంటుంది, సాంస్కృతిక విలువ ఉంటుంది, విరామకాల సద్వినియోగ విలువ ఉంటుంది, సమాచార విలువ ఉంటుంది, కళాత్మక విలువ ఉంటుంది, వినోద విలువ ఉంటుంది, సృజనాత్మక విలువ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక 25 వాల్యూస్ ఉన్నాయి. ఒక పని చేసినప్పుడు అది ఏ విలువను ప్రతిబింబిస్తుంది. అలాగే ఒక నిర్వచనం చూసుకున్నప్పుడు ఆ నిర్వచనం ఏ విలువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మానవుని మేధస్సు హేతువాదంలో స్థిరపడే మార్గమే గణితం అంటారు జాన్ లాక్ గారు. ఈ నిర్వచనం ఏ విలువను తెలియజేస్తుందని అడిగాడు. అలాగే ఒక విద్యార్థి ప్లాస్టిక్ గురించి తెలుసుకున్న తర్వాత ప్లాస్టిక్ వాడడం మానేశాడు, ఇది ఏం విలువ అని అడిగాడు. సో మొదట ఏంటంటే అక్కడ హేతువాదం అన్నాం. హేతుబద్ధంగా ఆలోచించడం అంటే ఒక వ్యక్తి సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, విభిన్న కోణాల్లో ఆలోచించడం, ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టడం. కాబట్టి అది క్రమశిక్షణ విలువ అవుతుంది. ఒకటి నేర్చుకొని దాన్ని అలవాటు చేసుకుంటే దాన్ని సాంస్కృతిక విలువ అంటారు. కాబట్టి విలువలు నేర్చుకున్న తర్వాత లక్ష్యాలకు ఉద్దేశాలకు తేడా ఏంటి? ముఖ్యంగా ఉద్దేశాలేమో మనం దీర్ఘకాలంలో సాధిస్తాం, లక్ష్యాలేమో స్వల్పకాలంలో సాధిస్తాం. ఒక తరగతి బోధన తర్వాత వచ్చేవి లక్ష్యాలు అయితే సాధించగలిగేవి, అదే చాలా కాలం తర్వాత సాధించగలిగే ఉద్దేశాలు. అలాగే ఖచ్చితంగా సాధిస్తామని చెప్పగలిగిన లక్ష్యాలు అయితే చెప్పలేని ఉద్దేశాలు అంటాం. ఉద్దేశాలు సమాజ కేంద్రంగా ఉంటే లక్ష్యాలు విద్యార్థి కేంద్రంగా ఉంటాయి. ఇట్లా తేడాలు అర్థం చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్య లక్ష్యాలు ఉద్దేశాల మధ్య అభ్యర్థులు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే ఏది ముందు ఉంటుంది, దేన్ని ఎప్పుడు రీచ్ అవుతారు అనే దాంట్లో కొంత స్పష్టత ఉండదు. అంటే ఎగ్జామ్లో కూడా కొంత కన్ఫ్యూజన్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటిని కన్ఫ్యూజన్ నుండి అభ్యర్థులు ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తరగతి బోధన ఒక 45 మినిట్స్ క్లాస్ ఉంటుంది. ఆ 45 మినిట్స్ క్లాస్ తర్వాత మనం సాధించగలిగే ప్రవర్తన మార్పుని లక్ష్యాలు అనుకుంటాం. మరి విద్యా ప్రణాళిక ద్వారా అంటే ఒక కరికులం ద్వారా మనం సాధించగలిగినవి ఉద్దేశాలు అవుతాయి. ఉద్దేశం యొక్క ప్రతిఫలం విలువ రూపంలో ఉంటుంది, అంటే ఒక స్టాండర్డ్ ప్రవర్తన మార్పు. అది లక్ష్యం యొక్క ప్రతిఫలం స్పష్టీకరణ రూపంలో ఉంటుంది, అది తాత్కాలిక మార్పు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకు పాఠం చెప్పే మాస్టారు 97 ఒక ప్రధాన సంఖ్య అని చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ప్రధాన సంఖ్య ఒక ఉదాహరణ చెప్పమంటే 97 చెప్పాం కదా, 2, 3, 5, 7 చెప్తాం. కాబట్టి స్పష్టీకరణ అనేటివి విద్యార్థులు వచ్చే స్వల్పకాలిక ప్రవర్తన మార్పులు, విలువలు అనేటివి శాశ్వత మార్పులు. అందుకే ఉద్దేశాలు లక్ష్యాలు చదువుతున్నప్పుడు
ఖచ్చితంగా ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. సమాజ కేంద్రంగా ఉండడం అంటే ఏంటి, విద్యార్థి కేంద్రంగా ఉండడం అంటే ఏంటి, తాత్కాలిక విలువలు ఉండడం అంటే ఏంటి, శాశ్వత విలువలు ఉండడం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉద్దేశాలకు ఉండేది శాశ్వత విలువలు, లక్ష్యాలకు ఉండేది తాత్కాలిక విలువలు. ఉద్దేశాలు లక్ష్యాల కన్నా పెద్దవి అని అర్థం చేసుకున్నప్పుడు, వాటిని ఏర్పాటు చేసేది విద్యావేత్తలు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెండు మధ్య చాలా స్పష్టంగా ఆన్సర్ చేయగలుగుతాం. దాని తర్వాత లక్ష్యాల వర్గీకరణ. విద్యా ప్రమాణాలు వచ్చినప్పటికి కూడా లక్ష్యాల వర్గీకరణ ఎంత స్టాండర్డ్తో ఉంది కాబట్టే ఇప్పటికీ ప్రశ్నలు పడుతూ ఉన్నాయి. 1948 బోస్టన్ సమావేశం ఆధారంగా 1956లో బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ గారు విద్యా లక్ష్యాలని 3 రంగాలకు వర్గీకరిస్తారు. మరి ఆ 3 రంగాల్లో ఉన్న లక్ష్యాల క్రమం అడగవచ్చు, ఏ రంగంలో ఏ లక్ష్యం ఉంటుందని అడగవచ్చు. అలాగే లక్ష్యం అందులో ప్రధానంగా జ్ఞానము, అవగాహన, వినియోగము, వాటిని అభ్యర్థుల్లో వాటిలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మీరు అన్నట్టు ఈ లక్ష్యాలు, ఉద్దేశాల్లో కొంత డ్రైగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా స్పష్టీకరణలు అన్నప్పుడు పిల్లలు అవగాహన, వినియోగం దగ్గర ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకనంటే ఒకే వాక్యంలోనే ఒక పదం మార్చేస్తే ఆన్సర్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫలితాలను సరిచూస్తే అవగాహన, అదే ఫలితాలు ఊహిస్తే వినియోగం అవుతుంది. అలాగే ఒక సూత్రాన్ని సూచిస్తే అవగాహన అవుతుంది, ఒక పద్ధతిని సూచిస్తే వినియోగం అవుతుంది. వివరిస్తే అవగాహన అవుతుంది, విశ్లేషణిస్తే వినియోగం అవుతుంది. ప్రధానంగా అక్కడ పదాలు ఒకే రకంగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. కానీ చదివేటప్పుడు నేను అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్ణన, వివరణ అవగాహనలో ఉంటాయి, విశ్లేషణ వినియోగంలో ఉంటుంది. ఫలితాలు అంచనా వేసిన, సరిచూసిన అవగాహన అయితే, ఫలితాలు ఊహించిన, ఫలితాలు తెలిపిన వినియోగం అవుతుంది. అంటే ఏం చేయాలి, మనం ఏం చదివినా చాలా క్లారిటీగా చదవాలి. ఓకే, అంచనా వేయడము అలాగే ఊహించడం ఒకటి కావు. అంచనా వేయడానికి అవగాహన చాలు, కానీ ఊహించాలంటే మాత్రం వినియోగం అనే లక్ష్యాన్ని మనం సాధించగలగాలి. ఇట్లా 2 లక్ష్యాల మధ్య పోల్చుకుంటే స్పష్టీకరణలు కూడా చాలా ఈజీగా టాపిక్ ఉంటుంది. అలాగే ప్రతి లక్ష్యానికి కూడా స్పష్టీకరణ నేర్చుకునేటప్పుడు ప్రతి స్పష్టీకరణకి మనం ఖచ్చితంగా ఒక ఉదాహరణ ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటిని ఆరోహణ క్రమంలో రాస్తే ఏ విద్యా ప్రమాణం అంటే కారణాల నిరూపణాలను తక్కువ చెప్పేస్తారు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి. ఏ లక్ష్యము అంటే చాలామంది అవగాహన పెట్టాలన్నా, వినియోగం పెట్టాలన్నా పాపం ఆలోచిస్తారు. వాస్తవానికి క్రమంలో పెట్టాలంటే ఖచ్చితంగా లాజికల్గా ఆలోచించాలా. ఎందుకు ఆ క్రమంలో అదే మొదట వస్తుంది, అది చివరన వస్తుందో కారణాలు చెప్పగలగాల. కారణాలు చెప్పగలుగుతున్నానంటే అది ఖచ్చితంగా వినియోగమే అవుతుంది. థర్డ్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు, అంటే టీచరు క్లాస్ రూమ్ సెషన్లో ఏ విధంగా బోధించాలనేటటువంటి ఏదైతే ఉంటుందో మనం ఈ టాపిక్ని చూసుకున్నట్లయితే కొంత చూడడానికి, వినడానికి కొంత ఈజీగా ఉన్నప్పటికీ ఆ యొక్క అభ్యర్థుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. అంటే ఈ టాపిక్ని ఎలా ప్రిపేర్ కావాలి? ఒక పద్ధతి తీసుకున్నప్పుడు ఆ పద్ధతి యొక్క పితామహుడు ఎవరు, అంటే ఎవరు కనిపెట్టారు, ఆ పద్ధతి యొక్క మూల సూత్రం ఏంటి, ఆ పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, ఆ పద్ధతిలో మనం ఏ ఏ బోధన అంశాలు బోధిస్తాము, ఆ పద్ధతిలో బోధించడం వల్ల విద్యార్థులు పెంపొందే గుణాలేంటి, ఆ పద్ధతిని మనం క్లాస్ రూమ్లో అన్వయిస్తే ఉండే లోపాలేమో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆగమనంలో చూసుకుంటే ఆలోచన, వివేచన, అన్వేషణ, ఆవిష్కరణ, శాస్త్రీయ, హేతువాద లక్షణాలను పెంపొందిస్తాయి. ఆగమన పద్ధతి అంటే నథింగ్ బట్ రూల్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, అంటే రూల్ ఎగ్గన నియమాన్ని పాటిస్తుంది. రూల్స్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ అంటే ఏంటంటే ఉదాహరణల నుంచి ఏం చేస్తాం, మనం ఒక నియమాన్ని రాబడతాం. సొంతంగా ఉదాహరణలు పరిశీలించి ఒక నియమాన్ని రాబడతాడు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థికి అద్భుతంగా అవగాహన అవుతుంది, ఆవిష్కరించగలుగుతాడు. కాబట్టి ఒక పద్ధతి గురించి చదివేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ పద్ధతి యొక్క పూర్వపరాలు, అలాగే ఆ పద్ధతి యొక్క నిర్వచనాలు, అలాగే గుణాలు, లోపాలు చదువుతూ ఆ పద్ధతిని మనం ఏ బోధనాంశం చెప్పడానికి ఉపయోగిస్తామో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఈ టాపిక్లో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం బోధనా పద్ధతులే కాకుండా ఉపగమాలు కూడా. అందులో ముఖ్యంగా సమస్య పరిష్కార ఉపగమం గురించి, నిర్మాణాత్మక ఉపగమం గురించి తప్పకుండా నేర్చుకోవాలి. నిర్మాణాత్మక ఉపగమం కింద మళ్ళీ వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, అలాగే పియాజే సంజ్ఞాత్మక సిద్ధాంతం, అలాగే బ్రూనర్ గారి పరిశోధన, అలాగే భావనలు ఎలా ఏర్పడతాయి, భావన రకాలు, ఈ టాపిక్స్ నేర్చుకోవాలి. వీటితో పాటు మెలకువలు చూసుకుంటే సింపోజియం కానీ, కార్యశిబిరం కానీ, మేధోమథనం కానీ, న్యాయధర్మ విచారణ కానీ, సర్వేలు కానీ, పరిశీలన కానీ, ఈ మెలకువలు నేర్చుకుంటే మంచి మార్క్స్ తెచ్చుకొస్తాను. అయితే 4th చాప్టర్ అయినటువంటి TLM, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఆ యొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా అభ్యర్థులు ప్రిపేర్ కావాలి, అంటే ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యత?
ముఖ్యంగా బోధన అభ్యసన ప్రక్రియను అర్థం చేసుకోవడం. బోధన అభ్యసన ప్రక్రియలో లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం ఉంటాయి. అసలు అభ్యసన అనుభవాలు అంటే ఏంటి, వాటి మీద పరిశోధనలు ఏంటి? ముఖ్యంగా ఎడ్గార్ డేల్ గారి అనుభవ శంకు, అందులో ఉండే సోపానాలు, అలాగే ఆ సోపానాలకు ఉదాహరణలు నేర్చుకున్న తర్వాత బోధన అభ్యాస ఉపకరణాల వర్గీకరణ నేర్చుకోవాలి. పరీక్షలో చాలాసార్లు ఏమి అడిగాడంటే ఒక ఉపకరణం పేరు ఇచ్చి ఇది 2Dనా 3Dనా ప్రక్షేపం అని అడిగాడు. అలాగే ఆ సబ్జెక్ట్ ఎంత అప్డేట్ అయిందంటే ఉదాహరణకి మ్యాజిక్ ల్యాంథర్న్ అనే పదం మనం చాలా రేరుగా వింటాం. అధ్యయన కిట్లు అనే పదం కూడా రేరుగా వింటాం. సో ఏ టీఎల్ఎం ఏ వర్గీకరణ కోసం నేర్చుకోవాలి. తర్వాత ప్రతి ఒక్క ఉపకరణం యొక్క ఉపయోగం నేర్చుకోవాల్సిందే. అది జియో బోర్డ్ అయినా, పెగ్ బోర్డ్ అయినా, రోలింగ్ బోర్డ్ అయినా, కొక్కీ బోర్డ్ అయినా, డిజిటల్ బోర్డ్స్ అయినా, అలాగే 2D ఉపకరణాల్లో కూడా చార్ట్ల గురించి అయినా, ఫ్లాష్ కార్డుల గురించి అయినా, పుస్తకాల గురించి అయినా, చిత్రాల గురించి అయినా, కార్టూన్ల గురించి అయినా, ఫ్లాష్ కార్డుల గురించి అయినా నేర్చుకోవాల్సిందే. అలాగే 3D ఉపకరణాలైనా, ప్రక్షేప ఉపకరణాలైనా ప్రతి ఉపకరణంలో ఆ ఉపకరణం యొక్క ఉపయోగం నేర్చుకోవాలి. వాటితో పాటు మ్యాథ్స్లో కృత్యోపకరణం అంటే మనకు మ్యాథ్స్ కిట్ గుర్తు రావాలి. మ్యాథ్స్ కిట్లో అబాకస్, అలాగే డామినో కార్డులు, క్యూషియర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, అందులో ఉన్న ప్రతి వస్తువు నేర్చుకోవడము, ఆ వస్తువు యొక్క నిర్మాణం నేర్చుకోవడము, ఆ వస్తువు వల్ల ఉపయోగాలు కూడా నేర్చుకోవాలి. దాంతోపాటు రకరకాల వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రంథాలయం కావచ్చు, అలాగే మ్యాథ్స్ క్లబ్, సైన్స్ క్లబ్ లాంటి క్లబ్స్ కావచ్చు, అలాగే సైన్స్ సెంటర్స్ కావచ్చు, ప్లానిటోరియంస్ కావచ్చు, అలాగే మనం వాడే కృత్యోపకరణాల్లో హెర్బేరియం, వైవేరియం, అలాగే టెర్రేరియం ఇలాంటి కృత్యోపకరణాల గురించి కావచ్చు. అలాగే వివిధ రకాల పోటీ పరీక్షలు, విద్యార్థుల్లో ప్రతిభావంతులను మనం గుర్తించడానికి ఎన్టీఎస్సి, ఎన్ఎంఎంఎస్, మ్యాథ్స్ ఒలింపియాడ్, సైన్స్ ఒలింపియాడ్ లాంటి పరీక్షలు పెడతా ఉన్నాం. సో ఆ పరీక్షల స్వభావం ఏంటి, వాటికి ఎవరు అర్హులు, అలాగే వాటిలో ఏం ప్రశ్నలు అడుగుతాడు, ఆ పరీక్షలు రాయడం వల్ల పిల్లలకి ఏ ఉపయోగం ఉంటుందో నేర్చుకోవాల్సి వస్తుంది. 5th చాప్టర్ అయినటువంటి విద్యా ప్రణాళిక అనే అంశానికి సంబంధించి అభ్యర్థులకి ఎలాంటి ప్రిపరేషన్ సంబంధించినటువంటి ట్రిక్స్? సో ప్రధానంగా పిల్లలు విద్యా ప్రణాళికకు విషయ ప్రణాళికకు మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. విషయ ప్రణాళిక అంటే సిలబస్, విద్యా ప్రణాళిక అంటే కరికులం. సో సిలబస్ కరికులంలో భాగం కాబట్టి అక్కడ మొదలు పెడతాం. విద్యా ప్రణాళికకు సంబంధించి దాదాపు ఒక 20 డెఫినేషన్స్ ఉంటాయి. సో దాంట్లో అడుగుతున్న ఈ మధ్యకాలంలో. తర్వాత విద్యా ప్రణాళిక ఏర్పాటు సూత్రాలు, లక్ష్మణస్వామి మొదలయ్యార్ కమిటీ కావచ్చు, కొఠారి కమిషన్ కావచ్చు, ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ కావచ్చు, ఎన్సీఎఫ్ కావచ్చు, ఏపీఎస్ఎఫ్ కావచ్చు, అలాగే ఎన్ఈపీ 2020 కావచ్చు, వీళ్ళు చెప్పిన సూచనలు నేర్చుకుంటాం. అలాగే కరికులం ఏర్పాటు సంబంధించిన సూత్రాలు, కరికులం ఏర్పాటు చేయాలంటే ప్రయోజన సూత్రాన్ని, సాంస్కృతిక సూత్రాన్ని, సన్నాహ సూత్రాన్ని, ఇలా సూత్రాలు పాటిస్తాయి. అలాగే కరికులం ఏర్పాటు పద్ధతుల్లో ముఖ్యంగా పిల్లలు శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ 3 పద్ధతులే కాకుండా చారిత్రక పద్ధతి, మనోవైజ్ఞానిక పద్ధతి, యూనిట్ పద్ధతి, సహసంబంధ పద్ధతి, సమైక్య పద్ధతి, మిశ్రమ పద్ధతి నేర్చుకోవాలి. ముఖ్యంగా వీటిలో సమైక్య పద్ధతికి సంబంధించి సోషల్ విద్యా ప్రణాళిక ఏర్పాటు చేయడానికి మనం సోషల్లో ఆ సమైక్య ఉపగమంలోనే 5 రకాల పద్ధతులు వాడతాం, అక్కడ ఫోకస్ చేయాలి. ప్రధానంగా శీర్షిక పద్ధతి, సర్పిల పద్ధతి, ఏకకేంద్రం మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శీర్షిక పద్ధతి అంటే కరికులంని మనం వివిధ భాగాలుగా చేసి ఒక్కో శీర్షికని ఒక్కో తరగతిలో ప్రవేశపెట్టడం అంతే. ఏకకేంద్ర సర్పిల దగ్గర ఒకే నిర్వచనం ఉంటుంది. ఏంటంటే విద్యా ప్రణాళికను శీర్షికలుగా విభజించి ఆ శీర్షికను మళ్ళీ చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి విద్యార్థి స్థాయిని బట్టి మనం ప్రవేశపెడతాం. అయితే సర్పిలకు ఏకకేంద్రకు ఉన్న ప్రధానత ఏంటంటే విషయాన్ని బట్టి మనం ప్రవేశపెడితే దాన్ని ఏకకేంద్ర అంటారు. విద్యార్థి స్థాయిని బట్టి ప్రవేశపెడితే ఏమంటారంటే సర్పిల పద్ధతి అంటారు. అంటే విషయం యొక్క కాఠిన్యత ఈ లెవెల్ సరిపోద్దని ఆలోచిస్తే అది ఏకకేంద్ర పద్ధతి. కానీ విద్యార్థి స్థాయిని బట్టి మనం పాఠం ఎంచుకుంటే అది సర్పిల పద్ధతి అవుతుంది. ఫైనల్గా మూల్యాంకనం అనే చాప్టర్ ఉంటుంది. ఈ మూల్యాంకనాన్ని ఏ విధంగా ప్రిపేర్? సో మూల్యాంకనంలో ముఖ్యంగా నికష అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, మాపనం అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, పరిగణనం అంటే ఏంటి, ప్రస్తుతం మనం నిర్వహిస్తున్నటువంటి మదింపు అంటే ఏంటి, వాటి మధ్య తేడాలు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మూల్యాంకనం యొక్క నిర్వచనాలు, ముఖ్యంగా రాల్ఫ్ టైలర్ గారు, స్క్రైవన్ గారు, నార్మన్ గ్రీన్లాండ్ గారు, ఇలా వీళ్ళందరూ చెప్పినటువంటి డెఫినేషన్ నేర్చుకుంటాం. మూల్యాంకన ప్రక్రియ అంటే ఏంటి, ఆ ప్రక్రియలో సోపానాలు ఏంటి, అలాగే మూల్యాంకన రకాలు, లోప నిర్ధారణ కావచ్చు, నిర్మాణాత్మక కావచ్చు, సంకలనాత్మక కావచ్చు, ప్రాగుప్తిక కావచ్చు, సామర్థ్యాధారం కావచ్చు, లక్షణాత్మక మూల్యాంకనం కావచ్చు, అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం కావచ్చు. అన్ని మూల్యాంకనాల యొక్క లక్ష్యాలు ఏంటి, వాటిని ఎప్పుడు నిర్వహిస్తాము,
వాటి వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మాట్లాడుకుంటాం. తర్వాత పిల్లలు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ప్రశ్న యొక్క లక్షణాలు. ముఖ్యంగా సప్రమాణత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. ఇవే కాకుండా వ్యాపకత, ఆచరణాత్మకత, నిర్వహణ యోగ్యత, అలాగే భాష, ఇతర లక్షణాలు ఉంటాయి. సో ముఖ్యంగా సప్రమాణత అంటే ప్రామాణికత. పరీక్ష మనం ఏ ఉద్దేశంతో నిర్వహిస్తామో ఆ ఉద్దేశం నెరవేరబడితే సప్రమాణత. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ టెస్ట్ అని చెప్పాం, అందులో హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయనుకో అది ప్రామాణికంగా లేనట్లు. మరి విశ్వసనీయత అంటే ఎన్నిసార్లు మనము గణన చేసినా ఒకటే మార్కులు లభిస్తే దాన్ని మనం విశ్వసనీయత అంటారు. లక్ష్యాత్మకత అంటే ఎంతమంది కరెక్షన్ చేసినా, అంటే ఉపాధ్యాయులు మారినప్పటికీ పక్షపాత వైఖరి లేకుండా అందరికి ఒకటే మార్కులు వస్తే దాన్ని మనం లక్ష్యాత్మకత అంటారు. నిలకడ అంటే విశ్వసనీయత. అత్యంత ముఖ్యమైనది అంటే సప్రమాణత. గణకులు మారినప్పటికీ కూడా గణనలు మారకపోతే దాన్ని లక్ష్యాత్మకత అంటారు. మనం సాధారణంగా ఎవరితో మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు విశ్వాసం లేదా అని అడుగుతాం. విశ్వసనీయత అంటే ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా కూడా ఒకటే ఫలితాలు రావాలి. దీంతోపాటు స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఏంటి, లోప నిర్ధారణ నికషకు స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ తేడా ఏంటి, ఆ పాండిత్య సాధన నికష తయారీ ఏ విధంగా ఉంటుంది, వాటిలో భారత్వ పట్టికలు, అలాగే బ్లూ ప్రింటు, అలాగే ప్రశ్నల నిధి వీటిని తెలుసుకొని ముఖ్యంగా భారత పట్టికల్లో విద్యా ప్రమాణాల్లో ఏ తరగతుల్లో ఏ విద్యా ప్రమాణానికి ఎంత శాతం మార్కులు కేటాయించాలి, అలాగే ప్రశ్నాస్థాయి భారతంలో ఏ సబ్జెక్ట్లో కఠినం ఎంత ఉండాలి, సగటు ఎంత ఉండాలి, అలాగే ప్రశ్న రకాల్లో వ్యాసరూపకి మ్యాథ్స్లో ఎంత ఇవ్వాలి, సైన్స్లో ఎంత ఇవ్వాలి, వాటిని సరిగ్గా పోల్చుకోవాలి. ఓ దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మెథడాలజీకి సంబంధించి ట్రైమెథడ్కి అయితే కనుక మొత్తం డిఎస్సిలో 12 మార్క్స్ అంటే 24 బిట్స్ వస్తాయి. ఈ 24 బిట్స్ పలానా టాపిక్ నుంచి వస్తుందని చెప్పకుండా అన్నిటినీ చదివిన వాడు మాత్రమే హ్యాపీగా చేయగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినర్ ఏం చేస్తాడు అంటే మనం చదివిన పెడగాజిని క్లాస్ రూమ్ ఇంప్లిమెంట్ చేసి పలానా టైంలో నువ్వేం చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు భిన్నాలు లెక్క చేస్తా అన్నాడు, వాడికి విజాతి భిన్నాల కుడికి రావట్లేదు, సజాతి భిన్నాలాగానే కుడి పడేస్తున్నాడు. అప్పుడు వాడికి ఎలా నేర్పిస్తావు? సో భిన్నాల మీద మరికొన్ని సమస్యలు ఇస్తావా, లేదా రొట్టె, ఏదైనా పండు ఇలాంటి వస్తువులు తెచ్చి వాళ్ళకు కృత్యాత్మకంగా చూపిస్తావా, లేదా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తావా, లేదా వాడు చేసిన తప్పుకు గాను శిక్ష విధిస్తావా అంటాడు. అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఉత్తమ టీచర్ ఎలా ఉంటాడు, విద్యార్థికి రాకపోతే వెంటనే నిరుత్సాహపడ్డు. చూడండి చాలామంది టీచర్లు చేసే పొరపాటు ఏంటంటే ఒక 2వ క్లాస్ పిల్లవాడు 2వ ఎక్కం నేర్చుకోలేదు అనుకో, నీకేం రావు, నువ్వు ఉత్త వేస్ట్ కానివి, నీకు 2వ ఎక్కకు నేర్చుకునే శక్తి సామర్థ్యాలు లేవని వాడు నిరుత్సాహపరుస్తాడు. ఒక్కసారి ఆలోచిస్తే పిల్లల్లో ఆ ఉత్సాహం నింపగలిగేవాడే బెస్ట్ టీచర్ అవుతాడు. వాడు నేర్చుకోకపోయినా ఎస్ యూ కెన్, నువ్వు చేయగలవు, నువ్వు నేర్చుకోగలవు, ఓకే ఇలా నేర్చుకుంటే సులభంగా ఉంటుంది అని. ఎందుకంటే మనం ఎంత బాగా చెప్పినప్పటికీ పిల్లవాడు ఒక క్వశ్చన్ ఇచ్చినాడు అనుకో, ఏమని, నువ్వు చెప్పే పద్ధతిలో నాకు అర్థం కాకపోతే నాకు అర్థమయ్యే పద్ధతిలో నువ్వు చెప్పలేవా అంటే ఏ టీచర్ కూడా ఆన్సర్ చెప్పడానికి ఉండదు. ఎందుకంటే పిల్లల స్థాయికి దిగి చెప్పడం కాదు టీచర్ చేయాల్సింది, పిల్లల స్థాయికి ఎదిగి చెప్పాల్సి ఉంటుంది. అంటే మనం ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం సార్, అంటే మనం డిస్కస్ చేసినటువంటి ఈ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ప్రైమరీగా గతంలో ప్రశ్నల సరళి ఉండేది. ప్రజెంటు ప్రశ్నల సరళి ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది, అభ్యర్థులు వాటి మధ్య ఉండే ఈ భేదాలు ఎలా వాటిని ఐడెంటిఫై? సో గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు సూత్రం అంటే ఏ పద్ధతి అంటే తక్కువ ఆగమన పద్ధతి చెప్పేసేవాళ్ళు. ఇప్పుడేమంటున్నాడు, ఆగమన పద్ధతి లక్షణాలు ఎంచుకోమంటున్నాడు. ఒకటి సుదీర్ఘమైంది అంటాడు, ఇంకోటి ఆలోచన వివేచన పెంపొందిస్తుంది అంటాడు, దీన్ని ప్రవేశపెట్టినది కొమ్యూనియస్ అంటాడు, ఒక 4 వాక్యాలు ఇచ్చి ఎంచుకోమంటాడు. మనం ఇప్పుడు ఒక టాపిక్ చదువుకొని నాకు గుర్తుందిలే అనుకోకుండా ప్రతి టాపిక్ మీద కూడా ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ హాల్కి పోతేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఉదాహరణ చూడండి, భావనలు ఏర్పడే క్రమాన్ని ఈఎల్పిఎస్ అంటారు. మన తెలంగాణ డిఎస్సిలో ఈ అంటే నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్, ఎల్ అంటే లాంగ్వేజ్, కానీ అక్కడ లాంగ్వేజ్ అని వాడకుండా ప్రతిమలు అంటే గుర్తులను వాడాడు. సో ఇది దేనికి సంబంధించిందని అడిగాడు సింపుల్గా, కానీ ఈఎల్పిఎస్ అని ఇవ్వకపోయేసరికి చాలామంది పిల్లలు గుర్తుపట్టలేకపోయినారు. అలాగే ఎందుకు బోధించాలి, ఏమి బోధించాలి, ఎలా బోధించాలనే ప్రశ్నలు ఉంటాయి. వాస్తవానికి టెక్స్ట్ బుక్లో చూస్తే ఇవి ఎగ్జామ్కి రావాలనిపిస్తాయి. మన తెలంగాణలో ఆ 3 ఇచ్చి జతపరచమని అడిగాడు. వాస్తవానికి ప్రశ్నల సరళి అంత డెప్త్గా మారిందని చెప్పడం కంటే మనం చదవాల్సిన విధానం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. సిలబస్ అప్డేట్ అయింది. అలాగే మనం ఏది చదివినా సరే ఒక విద్యార్థి కేంద్రంగా ఆలోచించాల్సి వస్తుంది.
అలాగే తరగతిగా నిర్వహణ చాలా ఇంపార్టెంట్. మనం ఒక టాపిక్ని మనం క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఎలా టీచ్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ పద్ధతిలో బోధిస్తున్నాం అనుకున్నాం. ప్రాజెక్టులుగా ఏ అంశాలు మనం బోధించవచ్చు, ప్రాజెక్టులు మనం ఇచ్చేటప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, అది మనం ఇచ్చినప్పుడు పిల్లల్లో పెంపొందినటువంటి గుణాలు ఏంటో మనం నేర్చుకుంటాం అనమాట. ఇటీవల జరిగిన ఏపీ టెట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అభ్యర్థుల నుండి మీకు ఎలాంటి అంటే సార్ ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, చాలా ప్రాబ్లం అయిందని విద్యార్థుల నుండి ఏమన్నా చెప్పడం కానీ అలా ఏదైనా జరిగిందా ఈ మధ్య కాలంలో? నిజంగానే మెథడాలజీ బాగా చదివిన వాళ్ళకైతే అదొక బలం. అందుకని కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎక్సలెంట్గా వచ్చింది, చాలా బాగా చేశాము, 1 or 2 బిట్స్ బాగా కన్ఫ్యూజ్ చేశాయి ఎగ్జామ్ హాల్లో, మేము టెన్షన్ పడి తప్పెట్టామన్నారు. కానీ ఎవరైతే సమగ్రంగా చదవలేదో వాళ్ళకి అన్నీ కూడా కొత్తగా కనిపించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథ్స్ సాఫ్ట్వేర్ కానిది అన్నాడు. అసలు గణిత సాఫ్ట్వేర్లు ఎగ్జామ్కి వస్తాయా అని అనుకున్నారు. అలాగే జాన్ డూయి శాస్త్రీయ పద్ధతి సోపానాలు ఎన్ని అన్నాడు. అసలు జాన్ డూయి సోపానాలు మన బుక్లో లేవు కదా అని చాలామంది ఆశ్చర్యపోయినారు. అంటే పరీక్ష జరిగినప్పుడు ఆశ్చర్యపోవడం కాకుండా అంతకుముందే సమగ్రంగా చదివి పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ముఖ్యంగా చూడండి, మూల్యాంకనంలో భారత పట్టికల్లో మొన్న అడిగిన బిట్ ఏంటంటే పరిసరాల విజ్ఞానానికి సంబంధించి విషయ అవగాహనకు ఎంత శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. దాంట్లో చాలామంది ఏమనుకుంటారంటే ఈ టేబుల్లో నంబర్స్ స్టాండర్డ్ కాదు కదా, ఇవే మార్కులు ఎట్లుంటాయి, ఒక్కొక్క పాఠానికి ఇవి మారుతాయి కదా అని చెప్పేసి. అదొక మోడల్ కాబట్టి, టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు లెర్న్ అనేది మాత్రం అర్థం చేసుకుంటే బాగుంటుంది. రానున్న రోజుల్లో ట్రై మెథడ్స్ అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే అభ్యర్థులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే విద్య అనే టాపిక్లో కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అనేక విధానాలు ప్రవేశపెట్టబడుతూనే ఉన్నాయి. సాంకేతికత పెరిగింది, ఏఐ పెరిగింది, సాఫ్ట్వేర్లు, యాప్లు పెరిగినాయి. అందుకే అవి అందించే కంటెంట్ కూడా పెరుగుతూ ఉంది. అయితే ఏ టాపిక్ పెరిగినా సరే హైరాణ పడకుండా డిఎస్సి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి టాపిక్ను, ముఖ్యంగా డైట్ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి 2 పుస్తకాలు ఉంటాయి. 1 to 5 క్లాసెస్ ఒకటి, 6 to 8 క్లాసెస్ టెక్స్ట్ బుక్ ఒకటి. అలాగే సైన్స్ పెడగాజీ పుస్తకం ఒకటి ఉంటుంది, సోషల్ పెడగాజీ పుస్తకం ఒకటి ఉంటుంది, అలాగే పరిసరాల విజ్ఞానం పుస్తకం ఒకటి ఉంటుంది. ఆ 5 పుస్తకాలు కనుక మనం పట్టుపట్టగలిగితే నిజంగానే చాలా కంటెంట్ కవర్ అవుతుంది. అయితే ఇక్కడ కేవలం 5 పుస్తకాల్లో ఉన్న అంశాలే కాకుండా గతంలో టెక్స్ట్ బుక్స్లో చాలా అద్భుతమైన సమాచారం ఉండేది. స్పష్టీకరణకు సంబంధించి కావచ్చు, వివిధ బోధనా పద్ధతులకు సంబంధించి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక టెట్లో నన్ను ఆశ్చర్యపరిచిన ప్రశ్న ఏంటంటే, చిన్న మొక్క మీద పడే వడగళ్ళ వాన లాంటిది ఉపన్యాస పద్ధతి అన్నది ఎవరు అన్నాడు. మొత్తం పుస్తకాలను తిప్పేసినా నాకెక్కడ కనిపించలే. తీరా చూస్తే ఎప్పుడో 2003 ఆ టైంలో ఉన్నటువంటి ఒక బీఈడి పుస్తకంలో ఉంది. అంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ప్రతి మార్కు కూడా ఇంపార్టెంటే కాబట్టి ఏదో సోసోగా చదివేసి పేపర్ జనరల్గా వచ్చినప్పుడు మనం చేయగలుగుతున్నాంలే అని చెప్పేసి ఆ ప్రిపరేషనే ఆపేయడం కంటే సమగ్రంగా చదివి చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తే ఎగ్జామ్ హాల్లో నిజంగానే మిగతా క్వశ్చన్స్కి చాలా బూస్టప్ వస్తుంది. ట్రై మెథడ్ అనగానే అంతా డ్రై సబ్జెక్టు. ఇందులో ప్రధానంగా మనం డిస్కస్ చేసినట్లుగా స్వభావాన్ని మొదలుకొని ఈ మూల్యాంకనం వరకు ఉండే చాప్టర్స్ ఏవైతే ఉంటుందో అంటే డ్రైగా ఉంటుంది అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే అభ్యర్థుల్లో ఉంటుంది. అలాంటి ఫీలింగ్ కాకుండా ఈజీగా సబ్జెక్ట్ను ఎలా నేర్చుకోవాలని చెప్తారు? అంటే వారికి ఉండేటటువంటి ఆ కన్ఫ్యూజన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఈ ఇంటర్వ్యూని ఒక డిఎస్సి అభ్యర్థి చూస్తే అతనికి బాగా అర్థమవుతాయి. ఓకే, ఒక రైతు చూసినాడు అనుకో, ఏదో పలాయన ఏదో చెప్తానని అనుకుంటాడు. ఇక్కడ తేడా ఏంటంటే ఆసక్తి అవసరం. చదివే పిల్లాడికి కూడా మెథడాలజీ ఒక అవసరంలాగా కనిపించి దీంట్లో నేను ఒక పట్టు సాధించాలి, ఇది ఒక కీలకం కాబోతుందని అర్థం చేసుకోగలిగితే ప్రతి టాపిక్ చదవడం, ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు టక్కున నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే బోల్డంత ప్రాక్టీస్ చేయడం వల్లే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యా ప్రమాణాలు చదివాము. విద్యా ప్రమాణాలు చదివినప్పుడు ఒక ఉదాహరణ ఇచ్చినప్పుడు ఎందుకని ఆ విద్యా ప్రమాణం అవుతుందో మనం చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ శాంతి గురించి నినాదాలు రాశాడు. అప్పుడు అతనిలో పెంపొందిన విద్యా ప్రమాణం ఏది అంటే నువ్వు ప్రాక్టీస్ చేసింటే ఈజీగా ప్రశంసను పెట్టగలుగుతావు. ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే
విషయ అవగాహన అవుతుందా, సృజనాత్మకత అవుతుందా, సమకాలీన అంశాలు అవుతుందా అని కన్ఫ్యూజ్ అవుతావు. సమస్యల్లో ప్రాక్టీస్ బాగా చదవాలి, బాగా అర్థం చేసుకోవాలి, బాగా పోల్చుకోవాలి, అలాగే బోల్డ్ అంతా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఇక ఈ మెథడ్స్లో ప్రధానంగా ఉండే 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటుందో, అంటే ఎంత ప్రిపేర్ అయినా బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయినప్పటికీ ఆప్షన్ ఏ పెట్టాలన్నా బి పెట్టాలన్నా అనే ఆలోచనలు ఉంటారు. అంటే అలాంటి వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి? అది కాన్ఫిడెన్స్ అనేది నిజంగా ప్రాక్టీస్ వల్లే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు అన్నాడు మన రీసెంట్గా. ఇది ఒక సమాచారాత్మక పద్ధతి, ఇది ఒక నిర్మాణాత్మక పద్ధతి, ప్రతి సోపానానికి హేతువు ఉంటుంది, పిల్లల్లో వేగాన్ని పెంపొందించలేదు అన్నాడు. సంశ్లేషణ పద్ధతి అనేది షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. జస్ట్ కొన్ని సోపానాల్లోనే మనం సమాధానం రాబట్టేస్తాం. దత్తాంశం నుంచి సారాంశం వైపు పోయే విధానము అని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుందంటే సరిగ్గా చదవకపోతే, కాన్ఫిడెంట్గా నేర్చుకోకపోతే. వాస్తవానికి మీరు అన్నట్టు ప్రతి టాపిక్ను కూడా, ఇప్పుడు సంశ్లేషణ పద్ధతి గురించి వచ్చినా లేదా ఒక డామినో కార్డు గురించి ఇచ్చినా సరే, ఏ టాపిక్ అయినా సరే, ఎన్ని వాక్యాలు ఇచ్చినా సరే, ప్రతి వాక్యము అది సరైందా కాదా అనే విషయాన్ని మనం కాన్ఫిడెంట్గా గుర్తుపట్టగలిగితే నేటి తరం ప్రశ్నలను చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు. మీరు రాసినటువంటి ఈ యొక్క పుస్తక ప్రత్యేకత ఏంటంటారు? అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా కూడా రిలీజ్ చేశారు, అంటే అప్డేటెడ్ వెర్షన్లో. ఏంటి అసలు ఆ యొక్క పుస్తకం యొక్క? వాస్తవానికి మెథడాలజీ ఒక డ్రై సబ్జెక్టు. బట్ నాకు మా మాస్టర్లు చెప్పిన సబ్జెక్ట్ని ఒక క్రమంలో పెట్టి మొదటిసారి నేను 2017లో ఒక పుస్తకం రాసినప్పుడు ఇంత సమగ్రంగా ఉంది అనేది పక్కన పెడితే, నాకు పాఠం చెప్పిన మాస్టరే ఇంత అవసరం లేదు అన్నాడు. చాలా బాధపడ్డాను. అంటే ఇంత కంటెంటు పెట్టడం తప్ప పుస్తకాల్లో ఒక రిసోర్స్గా ఉంటుంది మన పుస్తకం అనుకున్నాను. ఆ తర్వాత కాలంలో 1.0, 2.0, 3.0, ప్రజెంట్ 6.0 నడుస్తుంది. ఒక పుస్తకం 6 ఎడిషన్లు, అది కూడా 2 డిఎస్సీల కాలంలోనే జరిగింది. అంటే ఆ పుస్తకం ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. బట్ సబ్జెక్ట్ గొప్పది అక్కడ. చాలా పుస్తకాలు, అంటే గతంలో ఉన్న మెథడాలజీ పుస్తకాలు, ప్రస్తుతం ఉన్న మెథడాలజీ పుస్తకాలు, డిఈడి, బిఈడి, ఇది అది అని కాదు, మెథడాలజీకి ఉపయోగపడే ప్రతి పుస్తకాన్ని రెఫర్ చేసి రాశాము. అలాగే వేలాది ప్రశ్నలు, పరీక్షకు వచ్చేటువంటి ప్రశ్న విధానంలోనే చాలా డిఫికల్ట్ మోడ్లో ప్రశ్నలు తయారు చేసినాం. వాస్తవానికి ఆ పుస్తకం ఉన్న వాళ్ళలో సగం మంది కూడా ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసి ఉండరు. ఎందుకంటే డ్రై సబ్జెక్ట్ మీరు అంటారు కదా, పిల్లలు అలా తీసుకుంటారు. వాస్తవానికి క్లాస్లో చెప్పే మాస్టారు అంత ఎనర్జెటిక్గా, అంత ఎంతూసియాజంతో నేర్పించగలిగితే అది కూడా కంటెంట్ లాంటిది మెథడాలజీ కూడా. ఇది మొత్తంగా చూసాం కదా, తెలుగు 2 రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కూడా ట్రై మెథడ్ను బోధిస్తూ విద్యార్థులకు చాలా సులభంగా సబ్జెక్ట్ను అందిస్తున్నటువంటి మాస్టర్ యొక్క ఈ యొక్క ట్రై మెథడ్ సంబంధించినటువంటి ఈ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ యొక్క ప్రాముఖ్యత, విద్యార్థులు ఏ విధంగా చదవాలి అనే వాటిని కూడా నివృత్తి చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ట్రై మెథడ్ సంబంధించినటువంటి సబ్జెక్టు కూడా కొంత అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కావున అభ్యర్థులు కూడా ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంలో కొంత మార్పు రావాలి. ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు కొంత ఏదైతే మనం చదువుతున్నామో వాటి పట్ల ఖచ్చితంగా ఆసక్తితో ముందుకెళ్ళాలి అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ విధంగా దిశగా ముందుకెళ్తారో అప్పుడే విద్యార్థుల్లో తమ యొక్క లక్ష్యాన్ని చేరుకునే ఛాన్స్ ఉంటుందని కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే విద్యార్థుల్లో రానున్న రోజుల్లో కూడా కొంత ఇప్పటికే ఇటీవల జరిగినటువంటి టెట్లో కావచ్చు, లేదా రానున్న రోజుల్లో డిఎస్సిలో కూడా ప్రశ్నల సరళి కూడా ఈ యొక్క కాంపిటేటివ్ యుగంలో ఇంకా మారే ఛాన్స్ ఉందని కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా ట్రై మెథడ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించినటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.